అందరికీ నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక మీటింగ్ పెట్టింది నిన్న. జర్నలిస్టులతో మీటింగ్. వెల్కమ్ సైన్. జర్నలిస్టులతో మీటింగ్ పెట్టడం అనేది మంచి పరిణామం. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చాలాసార్లు ఇట్లాంటి మీటింగులు పెట్టారు. ఇక ఈ మీటింగ్ పెట్టడం అంటే జర్నలిస్టులే మీటింగ్ పెట్టి ఆహ్వానిస్తారు ముఖ్యమంత్రిని. అంతకుముందు కూడా మన ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఒకసారి, అక్కడొకసారి, ఇక్కడొకసారి, నెక్లెస్ రోడ్లో ఒకసారి మీటింగ్ పెట్టినారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కూడా వచ్చిండ్రు. ఈయన కూడా ఇప్పుడు వచ్చి ఒక మంచి పని చేసిండు. జర్నలిస్ట్ యాంగిల్లో అది మంచి పనే. సామాజిక యాంగిల్లో తర్వాత ఆలోచిద్దాం, మనం మళ్ళీ చెప్తాది. జర్నలిస్ట్ యాంగిల్లో ఒక 38 ఎకరాల భూమి గచ్చిబౌలి దగ్గర, చాలా కాస్ట్లీ భూమి. ఆయన అన్నారు అప్పుడే, ఎవరు మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట అన్నారు, మిమ్మల్ని అందరినీ లక్షాధికారులు కాదు కోటీశ్వర్లు చేస్తున్నామని. నిజానికి కోటీశ్వర్లే. నిన్న ఎవరికైతే 1050 1100 మందో ఆ సొసైటీకి సంబంధించిన వాళ్ళు, వైఎస్ రాజశేఖర ముఖ్యం 2006 నుంచి అనుకుంటా ప్రాసెస్ స్టార్ట్ అయింది. అప్పుడు వీళ్ళంతా ఒక 2 లక్షలు 2.5 లక్షలు డబ్బులు కూడా కట్టి ఉన్నారు. నిజానికి వీళ్ళు కట్టిన డబ్బులకి 2 లక్షల రూపాయలకి అప్పట్లో ఆ గోవన్పల్లి ఏరియాలోనో, గోవన్పల్లి అంటే గచ్చిబౌలి దగ్గర ఇంకొక భూమి వచ్చేది. అప్పుడు వీళ్ళు ఈ డబ్బులే పెడితే భూమి వచ్చేది. వీళ్ళంతా కలిసి డబ్బులు పెట్టి 2.5 లాక్ ఎంతో కట్టుకున్నారు కదా, ఆ డబ్బులు పెడితే అప్పుడే వచ్చేది. కానీ గవర్నమెంటు ఇస్తుంది అనే దానిలో జర్నలిస్టులకు ఇస్తారు కదా అనే యాంగిల్లో వాళ్ళు అప్పుడు డబ్బులు పెట్టినరు. ఒక 1100 మంది దాకా ఉన్నారు, 1000 చేంజ్ ఉన్నట్టున్నారు వాళ్ళంతా. వాళ్ళందరికీ ఆ 38 ఎకరాల భూమిని జర్నలిస్టులకు ఇస్తూ రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. వెల్కమ్ సైన్. జర్నలిస్టులు ఎవరైనా జర్నలిస్టులే. దానిలో కొంత డిఫరెన్సెస్ ఉన్నాయి. వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు. అప్పుడంతా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళే ఉన్నారు మీడియాలు ఎక్కువ. తెలంగాణ వాళ్ళు మేల్కొని తెలంగాణ వాళ్ళంతా వచ్చే వరకు 2008 2006 తర్వాత, అంతకన్నా ముందు ఉన్నదంతా ఎక్కువ 90% ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళంతా. ముందు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మళ్ళీ వీళ్ళంతా ఆంధ్రకే పోయినారు. నాకు తెలిసి ఆ లిస్టులో ఉన్న వాళ్ళు కొంతమంది చనిపోయినారు కూడా. అంత సీనియర్లు ఎక్కడికన్నా ఇప్పుడు ఎవరైనా పనిచేసిన వర్కింగ్ జర్నలిస్టులు చాలా తక్కువ. మనం చూసినాం కదా, కన్నబాబు గారని మాజీ మంత్రి, ఆయనకు కూడా వచ్చింది. కన్నబాబు గారు మాజీ మంత్రి, ఏపీలో ఉన్నారు. ఆయన కూడా ఇప్పుడు ఆ ప్లాట్ల దానిలో ఉన్నారు. ఒక్కొక్కరికి 250 నుంచి 300 గజాల దాకా వస్తుంది. నిజానికి అది 1.5 కోటి 2 కోట్ల వాల్యూ ఉన్న ల్యాండ్ అది. ఒక్కొక్క జర్నలిస్టు నిజంగానే కోటీశ్వర్లు అయ్యారు. ఎవరికైతే వచ్చినాయో వాళ్ళంతా అయ్యారు. దానిలో తెలంగాణ వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, 15-20% కానీ ఎక్కువ లేరు. ఓకే, అది చూద్దాం. ఎవరైనా జర్నలిస్ట్ అనే యాంగిల్లో మనం దాన్ని క్వశ్చన్ చేసిన అవసరం లేదు. అయితే రేవంత్ రెడ్డి స్పీచు, రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యవహారం అసలు మా జర్నలిస్టులకు ఎందుకు తప్పనిపించలేదో నాకు తెలియదు. మా జర్నలిస్ట్ అని ఎందుకంటున్నానంటే, జర్నలిస్టులు అంతా ఒకటే. సరే, ఒకరు ఒక ఛానల్ ఉండొచ్చు, ఒకరు ఇంకొక ఛానల్ ఉండొచ్చు. నాలాంటి జర్నలిస్ట్ బయటకు వచ్చి ఇండిపెండెంట్గా బతుకుదాం అని నాలాంటి వాళ్ళు ఉండొచ్చు. యూట్యూబ్ అందరూ జర్నలిస్టులా కాదా అనేది అదొక సబ్జెక్ట్, అది కూడా చెప్తాయి ఈ పాయింట్లోనే. అయితే రేవంత్ రెడ్డి స్పీచ్లో చాలాసార్లు వాళ్ళు, వాడొకడు, వీడొకడు, జర్నలిస్టే. నేను చెప్పేది, యూట్యూబర్లు అందరూ జర్నలిస్టు కాకపోవచ్చు. ఈవెన్ మెయిన్ మీడియాలో పనిచేస్తున్న అందరూ కూడా జర్నలిస్ట్ కాకపోవచ్చు. జర్నలిజం అనేది ఒక ప్యాషన్, ఒక వృత్తి, జనాల కోసం ఏదైనా చేద్దామని వచ్చినవే. కొంత బతకాలి కదా, మరి సమాజం మీద పడిపోతే బతకడం కష్టమవుతుంది. మనకు పిల్లలు ఉంటారు, మనకు సంసారం ఉంటుంది. కాబట్టి మనం జీతం కోసం పనిచేస్తామని కొంతమంది అంటుంటారు. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ థింగ్. రేవంత్ రెడ్డి గారు అట్లా అదొక ప్రభుత్వ కార్యక్రమం, లేకపోతే ఒక జర్నలిస్ట్ కార్యక్రమం, ఏదైనా కూడా ఆ కార్యక్రమంలో వాడొకడొస్తాడు, వీడొకడొస్తాడు ఇట్లాంటి కామెంట్స్ చేసినప్పుడు అక్కడ సీనియర్ జర్నలిస్టులు కొంత రెస్పాండ్ కావాల్సి ఉండే. అది శ్రీనివాస్ రెడ్డి గారు ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. శ్రీనివాస్ రెడ్డి గారు నాలాంటి వాళ్ళకి చాలామందికి గురువుతో సమానం. మంచిదే కార్యక్రమం. కానీ అక్కడ చేసిన కొన్ని కామెంట్స్, రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు, వాటి మీద నేను రెస్పాండ్ కావాలని అనుకున్నా. నిజానికి ఈ తెలంగాణ రాక ముందు నుంచి, అంటే నాలాంటి వాళ్ళు 15-16 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, లేకపోతే ఇంకా కొంతమంది 20-25 సంవత్సరాల నుంచి కూడా చాలామందికి ప్లాట్లు లేవు. అంటే దానిలో మెంబర్షిప్ లేదు. యాక్చువల్గా సొసైటీలో ఉన్న కేసు ఉండే, సుప్రీంకోర్టులో కేసు ఉండే. జస్ట్ మన ఎలక్షన్స్ ముందే సుప్రీంకోర్టు నుంచి క్లియర్ చేసింది. సుప్రీంకోర్టు క్లియర్ అయింది, తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చి ఇచ్చింది. అయితే కనీసం తెలంగాణ జర్నలిస్టుల గురించి ఏం మాట్లాడలేదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులు చాలామంది ఉన్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి జర్నలిజంలోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మల్లదేశ తెలంగాణ ఉద్యమంలో అట్లాంటి వాళ్ళకు పెద్దగా హామీ ఏం లేదు. ఏదో 4th సిటీ అన్నారు, అది అయ్యినాడు, పోయినాడు, చేసినాడు, దేవునికి ఎరక. ఆ తర్వాత చూద్దాం. జర్నలిస్టులు మాత్రం కోటీశ్వర్లు అయినారు. కొంతమంది జర్నలిస్టులు కోటీశ్వర్లు అయినారు. ఓకే, ఆయన చేసిన కొన్ని కామెంట్స్ నేను వీడియో రూపంలో వినిపిస్తా. అందుకే రేవంత్ రెడ్డి కరెక్టా తప్ప, రేవంత్ రెడ్డి మాట్లాడింది కరెక్టా తప్ప అని నేను పెట్టిన జనాలకే వదిలేద్దామని అనుకుంటున్నాను నేను దాన్ని. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా నాకు గౌరవం ఇవ్వాలన్నారు. నిజానికి ముఖ్యమంత్రిగా ఎవరైనా గౌరవించాలి. ముఖ్యమంత్రి స్థానంలో ఎవరు కూర్చున్నా గౌరవించాలి. మీరు అంతకుముందు ముఖ్యమంత్రిని గౌరవించలేదు,
పొలిటీషియన్స్ ఎట్లుంటారంటే ఇంత దారుణంగా తయారవుతారు. అంతకుముందు ముఖ్యమంత్రి నేను ఎట్లా మాట్లాడినో మనకు తెలుసు. ఇక అంతకుముందు చెప్తా నేను అవి చెప్తా. అసలు కంటే కొసరోళ్ళది ఎక్కువైపోయింది. ఎవరిది ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు. ఇక ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి. మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి. ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్కు జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు. ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా ఏమన్నా అంటే చూసారా జర్నలిస్టుల మీద. నాకు తెలిసి ఏమనిపిస్తుంది అంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఇంకో స్టేజ్కి పోయిండు, అప్గ్రేడ్ అయ్యిండు. అప్గ్రేడ్ కావడం అంటే ఎవరు ప్రశ్నించవద్దు, ఎవరు మాట్లాడవద్దు, ఎవరైనా మాట్లాడితే నన్ను పోవడమే తప్ప నన్ను తిట్టేవారు ఎవరు ఉండకూడదు, లేకపోతే నన్ను విమర్శించే వాళ్ళు ఎవరు ఉండకూడదు, నన్ను ప్రశ్నించేవాళ్ళు. నిజానికి తిట్టేవారు జర్నలిస్టులు కాదు. జర్నలిస్ట్ ఎప్పుడు తిట్టకూడదు, ఈవెన్ అవసరాన్ని మించి విమర్శ కూడా చేయకూడదు, కేవలం క్వశ్చన్ మాత్రమే చేయాలి. జర్నలిస్ట్ రైట్ ఓన్లీ క్వశ్చన్ చేయడమే, ప్రజల తరఫున క్వశ్చన్ చేయడం, ప్రజల కోసం క్వశ్చన్ చేయడం. విమర్శ అన్నప్పుడు సందర్భాన్ని బట్టి విమర్శ కూడా చేయొచ్చు, జర్నలిస్ట్ విమర్శ చేయొచ్చు, కానీ తిట్టడం తప్పు. అంతకుముందు ఒక ఆయన అంతకుముందు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళను రాజకీయ నాయకులు అందరూ ఒకటే. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి ఉంటే పర్మనెంట్ ఏం కాదు, ఢిల్లీకి ఒక లెటర్ వస్తే దిగిపోతారు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్లో అట్లే ఉంటుంది, ఇంకొక ముఖ్యమంత్రి రావచ్చు. అందుకే ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా వాళ్ళని గౌరవించాలని చెప్తున్నా. నిక్ నేములు పెట్టిండి ఆయన. ఇప్పుడు గవర్నమెంట్ ఎవరున్నా ఏముంటుంది, ఆ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి నిక్ నేములు పెట్టి తిట్టిన వాళ్ళేమో ఈయనకు రేవంత్ రెడ్డి గారికి జర్నలిస్ట్ లాగా కనిపిస్తాడు. ఎందుకంటే ఆయన మీద అంతకుముందు ఏదో లఫూట్ కేసులు అయినప్పుడు జర్నలిస్టుల మీద దాడి అని చెప్పి రేవంత్ రెడ్డి గారే ఖండన ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారే జర్నలిస్టుల మీద దాడి చేసినని మాట్లాడిండు. అంటే లీడర్లకు నిక్ నేములు పెట్టి బుద్ధి ఉంటే నిక్ నేములు పెట్టిన వాళ్ళేమో మీకు జర్నలిస్టులాగా కనిపించారు. మీరే అప్పుడు జర్నలిస్ట్ అని చెప్పారు కదా, మీ పార్టీయే కదా జర్నలిస్టుల మీద దాడులు చేస్తారా అని ప్రశ్నించింది. వాళ్ళు జర్నలిస్టులు. అట్లాంటి వాళ్ళని పిలిచి ఎమ్మెల్సీలు ఇవ్వండి, దండలు వేయండి, ఎమ్మెల్యేలు ఇవ్వండి, అన్నీ చేయండి రేవంత్ రెడ్డి గారు, కౌగులించుకోండి. ఇది ద్వంద్వ వైఖరి కాదు, దొంగ వైఖరి. ఇది ద్వంద్వ వైఖరి వేరు. ద్వంద్వ వైఖరి అంటే ఒకసారి ఒకలాగా మాట్లాడడం, ఇంకొకసారి ఇంకోలాగా మాట్లాడడం. ఇది దొంగ వైఖరి అంటున్నా నేను, యాజ్ ఎ జర్నలిస్ట్గా చెప్తున్నా. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవడో ఒక ట్యాగ్ వేసుకొని ఎవడో ఒకడు బూతులు తిట్టుకుంటా, పొద్దుగాలు లేచి బూతులు తిట్టుకుంటా, ఎవడో ఒకడు నిక్నేములు పెట్టుకుంటా, అందరికీ ఎవడో అనిపిస్తానికి నిక్నేములు పెట్టుకుంటా, డైరెక్ట్గా పోలీస్ ఆఫీసర్లకు ఫోన్ చేసి బెదిరించుకుంటా చేసినోడు మీకు జర్నలిస్ట్గా కనిపించిండు. ఇప్పుడు మీ జర్నలిస్ట్ని ప్రశ్నించే వాళ్ళకు జర్నలిస్ట్గా మీ ప్రభుత్వం ప్రశ్నించే వాళ్ళు జర్నలిస్టులు కాదు, ఎవరు డిఫైన్ చేయాలి జర్నలిస్ట్ కానీ మీరు మాట్లాడుతున్నారు. అంటే మీరు మళ్ళీ ఏం పుట్టలేదు, మీరు ఒకటే పుట్టుక రేవంత్ రెడ్డి గారు. మీరు ప్రభుత్వం రాగానే ఇంకో జన్మేం కాదు, అది ఆ జన్మనే ఈ జన్మ, ఈ జన్మనే ఆ జన్మ. కాకపోతే ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు గవర్నమెంట్కి వచ్చినారు, రేపు మళ్ళీ ప్రతిపక్షంలో పోవచ్చు, మళ్ళీ ఎల్లుండి గవర్నమెంట్ రావచ్చు, ఆ తర్వాత ప్రధానమంత్రి కావచ్చు, తర్వాత చైనాకు అధ్యక్షుడు కావచ్చు, తర్వాత అమెరికాకు అధ్యక్షుడు కావచ్చు, ఏమైనా కావచ్చు, కానీ జన్మ ఒకటే కదా, నోరు ఒకటే కదా, అన్ని అవయవాలు ఒకటే కదా, మళ్ళీ ఏం పుట్టలే కదా కొత్తగా. మరి అప్పుడు అట్లా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు క్వశ్చన్ చేయద్దు, అంతే కదా. మీరు నాకు ఒక విషయంలో నచ్చిరు రేవంత్ రెడ్డి గారు. మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 1-2 months తర్వాత ఏదో ప్రోగ్రాంలో మాట్లాడినారు, జర్నలిస్ట్ ఎప్పుడు ప్రతిపక్షం వైపే ఉండాలి, ప్రతిపక్షం ఎప్పుడు జనాల వైపు ఉండాలి, అంటే జర్నలిస్ట్ అనేవాడు జనం వైపు ఉండాలి అని మీరు చెప్పినారు. నాకు అప్పుడు నచ్చిర్రు. ఒక ముఖ్యమంత్రి కొద్దిగా మెచ్యూర్గా మాట్లాడుతున్నారు, జనం వైపు ఉండాలి, జనం కోసం ప్రశ్నించాలంటున్నారని నాకు నచ్చింది అప్పుడు. నిజమే, కానీ ఇప్పుడు మీకు ఆ ప్రశ్న నచ్చలేదని అర్థమైంది. మిమ్మల్ని ప్రశ్నించొద్దు, మీ తప్పులు ఎవరు. ఇప్పుడు హైడ్రాని తీసుకుపోయి పేదల మీద కూలగొడుతున్నారు. ఏ మెయిన్ ఛానల్ వస్తలేదు బ్రదర్, మాలాంటి ఛానల్సే పోతున్నాయి. యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరూ జర్నలిస్టులు కాదు అని మీరు అనండి, నాకేం అభ్యంతరం లేదు. యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరూ జర్నలిస్ట్ కాదంటే జర్నలిజం చదివిన కూడా జర్నలిస్ట్ కాదు. ప్రజల తరఫున పనిచేసిన వాళ్ళు కొందరు సోషల్ జర్నలిస్టులు కూడా ఉంటారు, సోషల్ జర్నలిస్టులు కూడా ఉంటారు, వాళ్ళు కూడా జర్నలిస్ట్ అన్నారు, సోషల్ జర్నలిస్ట్ అంటారు. ఇప్పుడు ఫోటోగ్రాఫర్ అంటే కేవలం పేపర్ల కోసం ఫోటోలు దింపేవాడే ఫోటోగ్రాఫర్ కాదు, పెళ్ళిళ్ళు దింపేవాడు కూడా ఫోటోగ్రాఫరే. కాబట్టి సోషల్ జర్నలిస్టులు కూడా కొంతమంది ఉంటారు,
వాళ్ళు కూడా ప్రశ్నిస్తారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉండే యూట్యూబ్ ఛానల్స్ ఏమో జర్నలిస్టులు వాళ్ళు అప్పుడు మీతో పాటు ప్రశ్నించారు కాబట్టి పోయిన గవర్నమెంట్ కూడా ప్రశ్నించారు, ఏం వదలలే. అసలు ఇప్పుడున్న సొసైటీలో సోషల్ మీడియానే ప్రజల కోసం ప్రజల తరఫున పనిచేస్తుందని నాకు అనిపిస్తుంది. నేను 16 సంవత్సరాలుగా మెయిన్ ఛానల్స్లో పనిచేసి బయటకు వచ్చిన తర్వాత నాకు కూడా వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంది. మా సిగ్నల్ టీవీ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కావచ్చు, రేపు దేవుడు సహకరిస్తే నేను ఒక శాటిలైట్ ఛానల్గా డెవలప్ చేయొచ్చు. అది డిపెండ్స్ ఆన్ దేవుడు అంతే. అంటే నేను చేయగలను, నాకు ఆ స్టెమినా ఉంది, కానీ నాకు సపోర్ట్ చేయాలి కదా, నాకు ఫైనాన్స్ సపోర్ట్ చేయాలి, నేను ఒక శక్తి ఇవ్వాలి దేవుడు, అవన్నీ ఉంటాయి. కాబట్టి నేను నెక్స్ట్ అది వేరే. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్సే సొసైటీ తరఫున పనిచేస్తున్నాయి. నేను V6లో 13 ఇయర్స్ పనిచేస్తే నాకు చాలా తక్కువ సార్లు నాకు పనిచేసిన సంతృప్తి కలిగింది, ఆత్మసంతృప్తి చాలా తక్కువ సార్లు. ఇప్పుడు నేను ప్రతిరోజు నా వర్క్ సాటిస్ఫాక్షన్తో పోతున్నా. ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ సంసారం నడపాలి, నా సంసారం నడపాలి, ఇవన్నీ ఉన్నాయి. ప్రతి జర్నలిస్ట్కి ఉంటాయి ఇవి. అంతకుముందేమో నెలకు జీతం వచ్చేది, దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని నెలంతా బతికితే అయిపోయేది. ఇప్పుడు అట్లా కాదు. నేను బతకడంతో పాటు నేను ఇంకొక 5-6 మందిని, చాలా తక్కువ మంది స్టాఫ్ నా దగ్గర ఉన్నది, 5-6 మంది బతికించాలి. చాలామంది రేవంత్ రెడ్డి చెప్పింది నా గురించి అని అంటున్నారు. నా గురించి కాదు, బహుశా అందరు జర్నలిస్టుల గురించి మాట్లాడవచ్చు అని అనుకుంటున్నా. నా పేరు తీయలే కాబట్టి నేను స్పెషల్గా ఏం మాట్లాడతాను దాని మీద. కానీ ఇప్పుడు ఇల్లు కొడితే పోతున్నది నాలాంటి యూట్యూబ్ జర్నలిస్టులే. మెయిన్ జర్నలిస్ట్ ఎవరు వస్తలేరు. మీరు ఇంకొక మాట కూడా అన్నారు, పొలిటీషియన్స్ నడిపే ఛానల్స్లో పనిచేసే వాళ్ళు జర్నలిస్టులా అని. నిజంగానే వాళ్ళు పొలిటీషియన్స్ కోసం పనిచేసే జర్నలిస్టా కాదా అని మీరు క్వశ్చన్ చేసినప్పుడు, సొసైటీ కోసం పనిచేస్తున్న జర్నలిస్టులు మేము ఎందుకు జర్నలిస్టం కాదు అని నేను అడుగుతున్నా. సొసైటీ కోసం పనిచేస్తున్నాం. చూడండి, గవర్నమెంట్లో తప్పులు జరుగుతాయి, ప్రతి గవర్నమెంట్లో తప్పులు జరుగుతాయి, దాన్ని మేము చెప్తాం, మీరు సర్దిద్దుకోండి. దాన్ని మీరు మేము పొలిటీషియన్స్ కాదు, మేము పొలిటీషియన్స్ కానే కాదు, 100% మేము పొలిటీషియన్స్ కాదు. పొలిటికల్ ఆంబిషన్ కోసం పనిచేసిన వాళ్ళకి మీరు ఎమ్మెల్సీ ఇచ్చారు, మీకు సెల్యూట్. ఎందుకంటే ఎవరికి అర్థం కావాలో వాళ్ళకి అర్థమవుతారు, వాళ్ళు మీకు అర్థమయ్యారు, ఎమ్మెల్సీ ఇచ్చారు. ఓకే, మంచిది. సమాజంలో దాని గురించి మీకు కూడా కొన్ని మార్కులు వేసేటప్పుడు అది చూద్దాం. సమాజం కోసం పనిచేస్తున్న మమ్ములను మీరు ఎవరు జర్నలిస్ట్ అని క్వశ్చన్ చేసినారు కదా. కొసరోళ్ళు అంటున్నారు, అసలోళ్ళు అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్లో కొసరలో వచ్చిన మీరే ముఖ్యమంత్రి అయినారు, అసలోళ్ళు ఉత్తనే పడి ఉన్నారు. ఎందుకు అంటే మీరు ఫైట్ చేసిర్రు కాంగ్రెస్లో, మీరు కాంగ్రెస్లో ఫైట్ చేసిర్రు, జనం కోసం ఫైట్ చేసిన ప్రతిపక్ష నేతగా ఉండి. అసలు కొంత స్లోగా ఉన్నారు, కొసరకు వచ్చిన మీరు యాక్టివ్గా ఉన్నారు కాబట్టి మీరు ముఖ్యమంత్రి కాగలిగినారు. అసలు వాళ్ళే పనిచేస్తారు, కొసరోళ్ళు పని చేయరు, కొసరోళ్ళు పని చేస్తారు, అసలు వాళ్ళు పని చేయలేదు. అసలు ఉన్నారు, కొసరు ఉన్నారు, కొసరులో అసలు ఉన్నారు, అసలు దానిలో కూడా కొసరు ఉన్నారు. కొసరు వచ్చిన మీరు ఎట్లా ముఖ్యమంత్రి అవుతారని ప్రజలు ప్రశ్నించారనుకో, ఏం సమాధానం చెప్తారు మీరు? మీరు కొసరే కదా కాంగ్రెస్లో, అసలు కాదు, అసలు వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. మరి దీనికి ఏం సమాధానం చెప్పాలి మీరు? జర్నలిస్ట్ ఎవరైనా మీరు డిఫైన్ చేస్తారా? పొలిటీషియన్ ఎవరైనా మేము డిఫైన్ చేయాలనా? పొలిటీషియన్ అంటే ఎవరు అని మీరు డిఫైన్ చేయాలా? అవకాశం ఇస్తారా మాకు? కేవలం రాజకీయాలు చేసేవాడే రాజకీయ నాయకుడా? ప్రజల కోసం పనిచేసేవాడు రాజకీయ నాయకుడు కాదా? మరి మేము కూడా ఏబిసిడి గ్రేడ్ వేయాలనా? ఏబిసిడి గ్రేడ్ వేసుకుంటూ పోవాలనా ఎవరు ఏంది అని? మీ నోరుకు జనం మొక్కుతున్నారు, జర్నలిస్ట్గా నేను కూడా మీ నోరు మొక్కుతున్నా. ఎందుకంటే మీ లాంగ్వేజ్ చాలా బాగున్నది. మేము అంతకుముందు ప్రభుత్వాన్ని ఇదే యూట్యూబ్ జర్నలిస్టులు బయట తీసుకురాలేదా? వాళ్ళంతా బయట తీసుకొచ్చారు కాబట్టే మీరు ముఖ్యమంత్రి అయినారు. లేకపోతే మీరు ఎక్కడో ఇంట్లో అనుకుంటారు. మిమ్మల్ని అన్ని ఛానల్స్ బ్యాన్ చేసినాయి, గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు. మీకు అన్ని ఛానల్స్ బ్యాన్ చేసినాయి. ఒక ఏబిఎన్ అది ఆ చంద్రబాబు చలవతో మిమ్మల్ని వెనకేసుకొచ్చింది. కానీ మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ మిమ్మల్ని అందరూ బ్యాన్ చేసి పడేసారు. మీకు దిక్కు దివానా లేదు, మిమ్మల్ని చూపించే ఛానల్స్ లేవు. మీరు బతికింది యూట్యూబ్ ఛానల్స్ పైనే, మీరు చేసే కార్యక్రమాలు యూట్యూబ్లోనే వచ్చినాయి. ఇప్పుడు మేము ప్రశ్నిస్తున్నారు కాబట్టి యూట్యూబ్ ఏంది అని అడుగుతున్నారు. అందుకే ఇది దొంగ వైఖరి కాదు, దొంగ వైఖరి అంటున్నా. ఇక సమాజం చూసుకుంటుంది మీలాంటి వాళ్ళను. ఇప్పుడు కేసీఆర్ ఏం చేసింది? సమాజం ఓడించి ఇంట్లో కూర్చోబెట్టింది. మీలాంటి వాళ్ళను మళ్ళీ సమాజమే చూసుకుంటుంది. జర్నలిస్టులుగా మా బాధ్యత, నా బాధ్యత ప్రభుత్వంలో తప్పులు ప్రశ్నించడం, జనాల దృష్టికి తీసుకుపోవడం. మీరు చేసే మంచిని కూడా తీసుకుపోతాం, తప్పులే కాదు. మీరు చేస్తే నేను చెప్పిన కదా, ఇంకా జర్నలిస్టులకు పంచిర్రు మంచిదే, వెల్కమ్ సైన్ అని చెప్పిన కదా, మంచి కూడా చెప్తాం. జనాలను లేకపోతే లీడర్లను తిట్టిన వాళ్ళే జర్నలిస్ట్ అని మీరు అనుకుంటే సారీ, నాలాంటి జర్నలిస్ట్ తిట్టలేడు.
నేను తిట్టలేను, మేము ఒక్కనాడు ఒక బూతు మాట్లాడను కూడా, చాలా గౌరవంగా మాట్లాడతారు. నాలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది చాలా వాళ్ళు కూడా గౌరవంగా మాట్లాడతారు. ఎక్కడంటే అక్కడ పోయి మాట్లాడతారంటే జర్నలిస్ట్ ఎక్కడంటే అక్కడ పోయి మాట్లాడతాడు. మేము రాజకీయ నాయకులం కాదు, జర్నలిస్టులం. ఏడికైనా పోయి మాట్లాడతాం, ఏడికైనా పోతాం, బొక్కలకు పోతాం, బొక్కలకు పోయి మాట్లాడతాం. అట్లా మాట్లాడితేనే జనాలకు ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుస్తుంది, జనాలకు ప్రతిపక్షం ఏం చేస్తుందో తెలుస్తుంది, ఏ రాజకీయ నాయకుడు ఏం చేస్తున్నాడో తెలుస్తుంది. మీ నోటికి అయితే నేను మొక్కుతున్నా రేవంత్ రెడ్డి గారు. జర్నలిస్ట్ అంటే ఎవరో శ్రీనివాస్ రెడ్డి గారు మీరు గురువు లాంటి వాళ్ళు ఇంతకుముందు చెప్పినా మీరు డిఫైన్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. జర్నలిస్ట్ అంటే ఎవరు? ఓన్లీ కాంగ్రెస్కు డబ్బా కొట్టే ఛానల్లో పనిచేసే వాళ్ళే జర్నలిస్ట్ అని డిఫైన్ చేస్తే నాకేం అభ్యంతరం లేదు. పొద్దుగాలేస్తే రేవంత్ రెడ్డి ఇంటికాడ గేట్ కాడ నిలబడి సెల్యూట్ కొట్టడానికి రెడీ ఉన్న వాడే జర్నలిస్ట్ అనుకుంటే మాకేం అభ్యంతరం లేదు. పొద్దుగాలేస్తే రేవంత్ రెడ్డికి మెసేజ్లు పంపించి విని మీద మన మీద కంప్లైంట్లు చేయించి అది ఇది చేయించి వాడే జర్నలిస్ట్ అనుకుంటే మాకేం అభ్యంతరం లేదు. శ్రీనివాస్ రెడ్డి గారు మీరే డిఫైన్ చేయండి జర్నలిస్ట్ అంటే ఏందో. ఒక ముఖ్యమంత్రిగా జర్నలిస్ట్ అంటే ఎవరో డిఫైన్ చేయలేకపోతున్నారంటే అది మీ అసమర్థత, ముఖ్యమంత్రి అసమర్థత. అది జర్నలిస్ట్ అంటే తెలియకుండా ముఖ్యమంత్రి అయిన ఆయన. ఇక చూద్దాం ఏం డిఫైన్ చేస్తారో చూద్దాం. జర్నలిస్ట్ అంటే ఏంటి డిఫైన్ చేసి చూసిన తర్వాత రాజకీయ నాయకుడు అంటే ఎవరు, ప్రజాసేవకుడు అంటే ఎవరు, అసలు ఎవరు, కొసెవరు, అది కూడా డిఫైన్ చేద్దాం మనం. క్వశ్చన్లు చాలా రైజ్ అవుతాయి ఇట్లా చేసినప్పుడు. కానీ నోరు పొలిటీషియన్స్ మీరు కేసీఆర్ని తిట్టినట్టో కేటీఆర్ని తిట్టినట్టో రిపోర్టర్లను కూడా వాడు వీడు అంటే మా వాళ్ళంతా చప్పట్లు కొట్టినరు, నాకు నచ్చలే. అదే రవీంద్ర భారతిలో అంతకుముందు సీఎంగా ఉన్న కేసీఆర్ ఏదైనా జోక్ చేస్తే ఒక రిపోర్టర్ మీద మిగతా రిపోర్టర్ అంతా నవ్వుతుర్రి, అది కూడా నచ్చలే. అప్పుడే అన్నాం ఏంది ఇది అని. ఒక మాట అన్నప్పుడు మిగతా జర్నలిస్ట్ యూనిటీగా వస్తే వాళ్ళని ఆయన గట్టిగా ప్రశ్నించగలం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇల్లు ఇచ్చారు కదా అని మీరంతా సప్పట్లు కొడితే నాలాంటి వాళ్ళకి చాలామందికి మండింది. ఆయన వాడు అంటే మీకు అంత మంచిగా అనిపిస్తే యాజ్ ఏ జర్నలిస్టుగా నేనేం చేయలేను. సమాజం కోసం పనిచేద్దాం. ఆయన ₹1 ఇల్లు ఇచ్చిందని చెప్పేసి మీరు మళ్ళీ రేపటి నుంచి రేవంత్ రెడ్డి గారికి సలాం గులాంగా మారకండి. మళ్ళీ మనం సొసైటీ కోసమే పనిచేయాలి, సొసైటీ కోసమే పనిచేయాలి. అట్టయితేనే మన జర్నలిస్టులుగా బతుకుంటాం, లేకపోతే గిట్టే పరాయి ఉంటాం. ప్రతి ఛానల్ ప్రతి పేపర్ ఒక పొలిటీషియన్కు అనుసంధానమై ఉన్నది. మరి వాళ్ళంతా జర్నలిస్ట్ అని అందామా? ఎనీవే రేవంత్ రెడ్డి గారు మీరు నోరుకైతే నేను మొక్కుతున్నా, మీది ద్వంద్వ వైఖరి కాదని చెప్పినా మీరు అర్థం చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.